నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు డ్రాగన్ ఫ్రూట్‌ని తినొచ్చా లేదా? సో, డయాబెటీస్ ఉన్నవాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి డిస్కస్ చేసుకునే ముందు అసలు డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ చూడడానికి చాలా అట్రాక్టివ్‌గా, కలర్‌ఫుల్‌గా, మంచిగా గుజ్జు దాంతో పాటు సీడ్స్ అన్నీ ఉంటాయి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడగానే కంపల్సరీ తినాలనే ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో, ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో మనకి న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. స్పెషల్లీ ఫైబర్ కంటెంట్ కానివ్వచ్చు, మెగ్నీషియం, పొటాషియం అండ్ దీంతో పాటు వైటమిన్ ఏ, ఈ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. వైటమిన్ సి స్థాయిలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మనకి బీటా సైనిన్స్ కానివ్వచ్చు, ఫ్లావినాయిడ్స్ కానివ్వచ్చు అండ్ మనకి దీంట్లో ఇంపార్టెంట్ ప్లాంట్ కంపౌండ్స్ అంటారు. ఈ ఇంపార్టెంట్ ప్లాంట్ కంపౌండ్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ ఏది అని అంటే డ్రాగన్ ఫ్రూటే అని చెప్పొచ్చు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ మనకి బాడీలో అక్యుములేట్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ప్రతి ఒక్క సెల్ అంటే ప్రతి ఒక్క కణాన్ని డ్యామేజ్ చేస్తుందన్నమాట. సో, ఈ కణాన్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే మీరు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటారో ఈ సెల్ ప్రొటెక్షన్‌కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సెల్స్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటేనే మన ఎంటైర్ టిష్యూ హెల్తీగా ఉంటుంది. ఈ టిష్యూ హెల్తీగా ఉంటే ఆర్గాన్ హెల్తీగా ఉంటుంది. ఆర్గన్స్ అన్నీ హెల్తీగా ఉంటే ఒక హ్యూమన్ బాడీ కూడా హెల్తీగానే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్క సెల్‌ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి బయటపడాలి అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఆహారాలు కన్జ్యూమ్ చేసుకోవాలి. అందులో మొదటిది డ్రాగన్ ఫ్రూట్. ఇప్పుడు సీజన్‌లో మనకి డ్రాగన్ ఫ్రూట్ అనేది అవైలబుల్‌గా ఉంది. అండ్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ అనేవి ఇస్తుందన్నమాట. డ్రాగన్ ఫ్రూట్‌లో స్పెషల్లీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ 7 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ మనకి ఒక్క సర్వింగ్ డ్రాగన్ ఫ్రూట్‌లో వచ్చేస్తుందన్నమాట. ఒక్క పర్సన్ కనుక తీసుకున్నట్టయితే రోజుకి 25-30 గ్రాముల ఫైబర్‌ని వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్ కానివ్వచ్చు, లేకపోతే మనకి పెద్ద పేగు, చిన్న పేగుకి సంబంధించిన క్యాన్సర్స్ నుంచి బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫైబర్ కంటెంట్ మీ డైట్‌లో ఎక్కువగా తీసుకుంటారో. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ లాగా పనిచేస్తుందన్నమాట. మన ఇంటెస్టైన్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇందులో గుడ్ బ్యాక్టీరియా కానివ్వచ్చు, బ్యాడ్ బ్యాక్టీరియా కానివ్వచ్చు. సో, ఈ గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తూ బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించాలంటే మీరు ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి. దానికి ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. సో, ఈ గట్‌ని హెల్తీగా పెట్టుకోవడం వల్ల మన బాడీకి ఎన్నో ఉపయోగాలున్నాయి. మన బాడీ హెల్తీగా, చురుగ్గా వర్క్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ స్పెషల్లీ డయాబెటీస్ పీపుల్ కనుక చూసుకున్నట్టయితే డయాబెటీస్ పేషెంట్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువగా వస్తుంది. ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకొస్తాయి కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎవరైతే ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉంటారో వాళ్ళు ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని రెగ్యులర్‌గా అంటే రోజు మీరు కన్జ్యూమ్ చేయడం వల్ల మీ ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ హెల్తీ నాన్ డయాబెటిక్ రేంజ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ డ్రాగన్ ఫ్రూట్ యాక్చువల్లీ మన డయాబెటిక్ మెడిసిన్ తోటి కూడా ఇంటరాక్ట్ అవుతుంది. ఎందుకంటే మన ఈ డయాబెటిక్ మెడిసిన్ మీరు తీసుకునే ఏ మెడిసిన్ అయినా కానివ్వచ్చు, మెట్ఫార్మిన్ గానీ, గ్లిమిపెరైడ్ కానీ ఇది మన షుగర్ స్థాయిలు మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. అదే ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో కూడా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ ఇంపార్టెంట్ ప్లాంట్ కంపౌండ్స్ కూడా మనకి షుగర్ లెవెల్స్‌ని తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. అందుకని మీరు షుగర్ లెవెల్స్‌ని చెక్ చేసుకుంటూ మీరు డ్రాగన్ ఫ్రూట్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. మీరు వేసుకునే మెడిసిన్‌ని కూడా షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. సో, హైపోగ్లైసెమిక్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని మీరు డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ మీరు ఈ మెడిసిన్ అనేది ఈ ఈ ఫ్రూట్ అనేది కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల బాడీకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. డ్రాగన్ ఫ్రూట్‌లో మనకి బెటాలిన్స్, బీటా సైనిన్స్ అండ్ దీంతో పాటు హైడ్రాక్సిసినమేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించడానికి, ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి కాపాడడానికి అండ్ దీంతో పాటు మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి ఒక ఫ్రూట్‌ని కన్జ్యూమ్ రెగ్యులర్‌గా చేయడం వల్ల మనకి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని తగ్గించే అవకాశం కూడా ఈ
డ్రాగన్ ఫ్రూట్‌కి ఎక్కువగా ఉంటుంది. సో, ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని మీరు ఎలా కన్జ్యూమ్ చేయొచ్చు అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. లేదంటే మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. అండ్ మీరు రెగ్యులర్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో కూడా మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని ఉపయోగించుకోవడం వల్ల చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ అండ్ న్యూట్రిటివ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ ఇ కూడా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మన స్కిన్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. వైటమిన్ సితో పాటు వైటమిన్ ఇ కనుక మనం జోడించి తీసుకున్నట్టయితే మన స్కిన్ హెల్త్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మన కంటి సమస్యలు కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అది కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో, ఇలాంటి ఒక డ్రాగన్ ఫ్రూట్ మనం రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసుకుంటూ మన న్యూట్రిటివ్ కంటెంట్‌ని కూడా బాగా మన ఓవరాల్ ఫుడ్ కంటెంట్‌ని కూడా బాగా బ్యాలెన్స్డ్ డైట్‌లో మనం తీసుకున్నట్టయితే బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ కిందికి వస్తుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ మంచిగా ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎటువంటి షుగర్ లెవెల్స్ స్పైక్ అనేది అవ్వదు. అండ్ ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకి నమస్కారం.